ప్రేమ్ చామంతి పక్కన ఉండగా అసలు ఎట్టి పరిస్థితుల్లో చామంతిని పెళ్ళే చేసుకోదు. దానికి నేను గ్యారంటీ. ఇదిగో మీరేదో ప్రేమను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అది రోజు రోజుకి బలపడుతూనే ఉంది కదా. అసలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు స్పష్టంగా అన్ని కనపడుతున్నాయి. రోజా అనగానే మరి ప్రేమ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని కూడా అడుగుతూ ఉంటాడు. ఇదిగో అయినా ప్రేమ్ని లేపేస్తా అని చెప్పి అనేలా కూడా నువ్వు ఉన్నావుగా. ఇదిగో అక్కడికే వద్దు కానిలే అని రోజా అనగానే మరి ఎక్కడి దాకా వెళ్ళాలి మీరే చెప్పండి, చేసి పడేస్తా అని గుణంగా చెప్తాను విను అని ఇంకా రోజా ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా గుణ రోజా ప్లాన్ వింటూ ఉంటాడు. ఇది బాగుంది అని చెప్పి అంటూ ఇలా చేసావనుకో చామంతికి నువ్వే దిక్కవుతావు. ఆ రోజాగా చేస్తా. ఇదిగో అవును నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇందులో మీకేంటి ఇంట్రెస్ట్ అని గుణంగా చామంతి నా పడని చెప్పి నీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రేమ్ నీకు శత్రువు, రెండు కలిసి వస్తాయని ఇప్పుడు నీకు క్లియరా అని ఇంకా రోజా అని అదే పని గుణ అనగానే అని చెప్పి గుణ ఇంకా సరే అంటూ ఉంటాడు. మా మామ సింగపూర్ వెళ్ళాడు, ఇప్పుడు నీకు ఇదిగో నీకు అవకాశంగా కలిసి వస్తుంది, మిస్ చేయకు అని రోజా అనగానే లేదు లేదు నేను ఇవాళే ఎలాగైనా సరే ఉపయోగపడతాను ఏదో చేస్తని చెప్పి అంటూ నేను వెళ్తాను చెప్పి గుణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రోజా ప్లాన్ సక్సెస్ చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా సరే ఎలాగైనా సరే అరే ప్రేమ్ ఈ రోజుతో వెళ్తున్న స్పీడ్కి శాశ్వత బ్రేక్లు పడతాయి కదా, ఇదిగో 49% మాకే వెళ్ళాయి, ఇంకా నీకు చొక్కలేరా అని రోజా అనుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. ప్రేమ్ ఏమో ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే ఇంకా డ్రైవ్ చేద్దాం అనుకుంటుంటారు. అప్పుడు మెసేజ్ వస్తుంది. ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఏంటి గండిపేట, ఓకే అని చెప్పి ఇంకా డ్రైవ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా క్యాబ్లో ఎక్కించుకొని కస్టమర్ చూస్తుంటారు. ఇదేంటి క్యాబ్ బుక్ అయిందా లేదా అని చెప్పి కుమార్ అడుగుతుంటారు. ఇంకా క్యాబ్లో ఇదే నాన్న అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది. బాబు ఒకసారి నువ్వు బయటకు దిగు, అలాగే నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు, నీ ఫోటో తీసుకుంటా చెప్పి కుమార్ అంటే సరే సార్ అని చెప్పి ఇంకా ప్రేమ్ అంతా సరే అని అంటూ ఉంటాడు. ఇదిగో బాబు నీ ఫోటో కూడా తీసుకుంటా అని చెప్పి కుమార్ అంటూ ఫోటో తీసుకోబోతుంటాడు. ఎందుకు నాన్న సూపర్ క్యాబ్ కంపెనీ అలాగేం చేయరు అని అమ్మాయి అనగానే ఏం పర్లేదులేండి అది జాగ్రత్తగా ఉండమే కావాలి, సరే మీరు తీసుకోండి అని చెప్పి ప్రేమ్ అనగానే ఇంకా కుమార్ ఇంకా ఫోటో తీసుకుంటూ ఉంటాడు. తీసావా నాన్న కానీ అని చెప్పి అమ్మాయి కంగారు పడుతుంది. సరే మీరు పదండి అని చెప్పి అమ్మాయి అంటూ ప్రేమ్ కార్ ఎక్కుతూ ఉంటాడు. ఇగో తమ్ముడు ఇంకో డ్రాపింగ్ అడ్రస్ దగ్గర దింపు, ఎక్కడ దింపేసి రోడ్ బాగమ్మ నడిచి వెళ్ళని చెప్పి చెప్పకు అని కుమార్ అంటూ ఉంటారు. మీ అమ్మాయి పెట్టిన అడ్రస్లోనే నేను జాగ్రత్త దింపుతాను, మీరు కంగారు పడకండి అని ప్రేమ్ అనగానే నాన్న మమ్మల్ని వదిలితే మేము వెళ్తాం అని చెప్పి అమ్మ అనగానే సరే వెళ్ళాక ఫోన్ చెయ్యమ్మా అని చెప్పి కుమార్ అంటూ బాబు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ ఇంకా తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే అమ్మాయి ఫోన్ వస్తూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా హలో అని చెప్పి ఇంకా ఫోన్ భయపడుతూ చేస్తుంది. ఇదిగో నేను వస్తున్నాను ఉమా, నేను ఎక్కడ చెప్తాను అక్కడ దిగు అని ఇంకా అమ్మాయికి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి అంటూ ఇంకా అలాగే ప్రేమ చూస్తుంటుంది. ఇంకా చాట్లు పడుతుంటుంది, ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పదే పదే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రేమ్ ఇంకా కస్టమర్ చెప్పిన అడ్రస్ దింప సిద్ధమవుతుంటారు. ఇదిగో రమ్య వచ్చే లెఫ్ట్కి దిగు అని చెప్పి ఇంకా అడ్రస్ చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా అమ్మాయి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చాలా ఫాస్ట్గా బైక్ మీద వెళ్ళడం గమనిస్తూ ఉంటాడు. అరే సరిగ్గా వెళ్ళడం చెప్పి ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా పక్క నుండి రమ్య ఏదైనా టెన్షన్ పడుతుంది. అన్నా ఇదిగో ఈ పక్కన ఒకసారి ఆపు అని చెప్పి అనగానే ఇంకా ప్రేమ్ సరే అని చెప్పి అంటే లొకేషన్ రాలేదు కదమ్మా అని ప్రేమ్ అనగానే అంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారు నేను తనతో వెళ్ళిపోతాను అని చెప్పి రమ్య అనగానే అదేంటి మీ నాన్నగారు పెట్టిన అడ్రస్ దింపని చెప్పేసి మరి చెప్పారు కదా నేను అక్కడే దించుతాను అని ప్రేమ్ అనగానే ఇదిగో అన్న నాన్న అలాగంటారు, ఇదే రాత్రి కాదు కదా లొకేషన్ దగ్గరలోనే ఉంది ఏం కాదు, ఇంకో మీరు ముందు కారు ఆపండి అని చెప్పి ఇంకా రమ్య ఫోర్స్ చేస్తుంది. ప్రేమ్ ఆచరణ పడుతూ ఉంటాడు. అన్న ఆపండి అన్న అని చెప్పి రమ్య అనగానే సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ ఏం మాట్లాడకుండా కార్ ఆపుతూ ఉంటాడు. అన్న స్కానర్ అని చెప్పి అంటే చూసి ఇంకా డబ్బులు వేసి అని చెప్పి రమ్య అనగా అది కాదమ్మా అని చెప్పి ప్రేమ్ అనిపోతూ ఉంటాడు. అంటే మా ఫ్రెండ్ నేను గిఫ్ట్ కొని వెళ్తాను ఏం కాదని చెప్పి ఇంకా రమ్య తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్కి అర్థం కదా ఏమైనా అలాగే చూస్తుంటాడు. ఇంకా అమ్మాయి గబుకుని కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమ్ పక్కన టెన్షన్ అవుతుంది. కానీ ఈ అమ్మాయి ఏంటి వెనుకుంటే వెళ్ళిపోతుంది, ఈ జనరేషన్ అసలు వినరు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఏంటని చెప్పి చూస్తుంటాడు. ఓడి అమ్మ ఇదేంటి మాదాపూర్ నుండి, సర్లే తప్పదు అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడు. రమ్య ఇంకా వేరే వాళ్ళ బైక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కుమార్ చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇదేంటి ఈ అమ్మాయి 2 గంటలు వస్తుంది ఇంకా రాలేదని చెప్పి పదే టైం చూసుకుంటే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతుంటాడు. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి, ఛార్జింగ్ అయిపోయింది ఏంటి అని రమ్య ఫ్రెండ్ ఫోన్ చేస్తా అని చెప్పి కుమార్ కాల్ చేస్తూ ఉంటాడు. పద్మ బర్త్డే పార్టీ ఇంకా అవ్వలేదని చెప్పి కుమార్ అనగానే అదేంటి అయిపోయింది అంకుల్ అని పద్మ అనగానే అదేంటి రమ్య ఇంకా బయలుదేరలేకుండా ఏం చేస్తుంది కుమార్ అనగానే అసలు రమ్య ఇక్కడ రాలేదు అంకుల్ అని పద్మ అంటాడు. ఏంటి రాలేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అంటే రాకపోవడం ఏంటి అమ్మ అని కంగారు అడుగుతుంటారు.
అంటే ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది, మా ఇంటికి రాలేదు అంకుల్ అని పద్మ అనగానే ఇంకా కుమార్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి అంకుల్ ఏమైనా పద్మ అడుగుతుంది, కానీ కుమార్ ఏం మాట్లాడక ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. నా కూతురు జరిగింది, నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాలి అని ఒక్కసారిగా కుమార్కి పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉంటాడు. అలాగే కంప్లైంట్ ఇస్తుంటాడు. క్యాబ్ డ్రైవరే నా కూతురు చేశాడు సార్, వీడియో చూడండి అని చెప్పి ప్రేమ్ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ చూస్తూ ఉంటారు. ఇంకా అదేంటి గట్ట మీద ప్రేమకున్నారా, అదేంటి రమాదేవి చిన్న కొడుకులా ఉన్నాడేంటి అని ఎస్ఐ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అనుకున్న విధంగా అక్కడ గుణ సరే ప్రేమ ఇరికించని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎస్ఐ కాల్ చేస్తుంటాడు. ఇంకా ఫోన్ చేసి ఒక నిమిషం ఆగండి అని చెప్పి కుమార్కి ఫోన్ ఇచ్చేస్తుంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏంటి నాన్నగారిని చెప్పమన్నారు ఏంటి అని ఎస్ఐగానే నాకు ఒక పని చేసి పెట్టాలి, నీకు డబ్బులు ఇస్తానులే అనుకున్నాను కానీ ఏం చేయాలని ఎస్ఐ అడుగుతుంటాడు. అంటే గంటమనేని ప్రేమ్ కుమార్ మీద రిష్ కుమార్ మీకు ఒక కంప్లైంట్ ఇస్తున్నాడు కదా అని గుణంగానే అవునని చెప్పి ఎస్ఐ అంటుండ్రు. అది మనోళ్ళే పెద్ద కుటుంబం అబ్బాయి కదా, లైట్గా తీసుకోకండి, ఇదిగో అమ్మాయి మైనర్, అసలు వాడిని వదలొద్దు, చెప్పాను కదా ప్రతిఫలం ఉంటుంది అని గుణంగానే అదేంటి ఇన్నిసార్లు చెప్పే అది కూడా సార్ కొడుకే చెప్తుంటే చేయకుండా ఉంటాను ఏంటి అని ఎస్ఐగానే సింహాసనం అంకుల్ థ్యాంక్ యూ, వాడు అసలు బయట రాకూడదు, అరెస్ట్ వారంతో పగడ్బందీగా వెళ్ళండి అర్థమవుతుందని గుణ ప్లాన్ చెప్తుంటాడు. సరే ఎస్ఐ అంటూ ఉంటాడు. ఆ కొడుకుని కొల్ల పొడవండి అని తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను గుణ అంటూ ఫోన్ పెట్టాడు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా కంప్లైంట్ తీసుకు సిద్ధమవుతుంటారు. ప్లాన్ ప్రకారం కుమార్ కూతురు రమ్యాని కిడ్నాప్ చేసి ఇంకా గుణ బంధిస్తుంటాడు. సార్ మా అమ్మాయి అని చెప్పి కుమార్ అడగని వాడిని వదలండి, అమ్మాయి ఫోటో డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ రాయండి, మిగతా సంగతి మొత్తం నేను చూసుకుంటాను ఎస్ఐ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి కుమార్ కంప్లైంట్ రాస్తూ ఉంటాడు. అరే ప్రేమ్ చేసింది నేనే రా, కానీ ఇది మోసేది నువ్వు, ఇదిగో ఈ రాత్రి నువ్వు అరెస్ట్ అవుతావు, నువ్వు అవుట్ నో డౌట్ అని గుణ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా రమ్యని చూడకుండా చేసి ఇంక కట్టేసి పెడతాడు. ఇంకా గుణ అదే నవ్వుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా ఇంకా అక్కడ చామంతి అందరికి భోజనం ఒడి సిద్ధమవుతుంది. ఒక పక్క చంద్రగా హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఇంకా ప్రేమ్ ఇంకా ఇంటికి వస్తూ ఉంటాడు. ప్రేమ్ వచ్చాడు అని రోబో అంటూ ఉంటాడు. అప్పుడు ఇంక ప్రేమ్ రావడం చంద్రిక అలాగే చామ చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా రోజు చిరాగ్గా చూస్తూ ఉంటారు. ఏ సేమ్ వచ్చి చెప్తావేంట్రా, రోజు చూస్తున్న మొహమేగా అరుణ్ అనగానే 10 రోజులు సక్సెస్ మ్యాన్ బిజినెస్ లో చూస్తాం కదా అని రోబో అంటూ నాకైతే ప్రేమ్ సీఎం కంటే ఎక్కువే అని రోబో అనగానే అది నా చిట్టి అలా ఇవ్వరని చెప్పి చాలా మంది తనలో అనుకుంటుంది. ప్రేమ్ బాబు మీరు ఫ్రెష్ చేయండి మీకు కూడా వడ్డిస్తాను చంద్రిక అనగానే సరే అని ఇంకా ప్రేమ్ అంటూ తలొప్పుతూ ఉంటాడు. ఇంకా రోబో వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఇంకా పోలీసులు వస్తుంటారు. మేడం పోలీసులు వచ్చారని రోబో అంటూ ఉంటారు. ఇంకా అందరు బయట చూస్తూ ఉంటారు. ప్రేమ్ అక్కడ ఆగిపోతూ ఉంటాడు. ఏంటి పోలీసులు చేపిస్తే అదే పని చూస్తూ రమాదేవి ఏంటి ఇలాగొచ్చని అడుగుతూ ఉంటారు. అంటే అని చెప్పి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మేడం, మీ అబ్బాయి ప్రేమ్ అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఒక్కసారి ఎస్ఐ మాటలకి రోజు మాత్రం నవ్వుతుంది. ఇంకా కత్నాలు అందరూ షాక్ అవుతుంటారు. ఏంటి అరెస్ట్ అని చెప్పి అడగబోతూ ఉంటుంది. వాన్ అరెస్ట్ చేయడం ఏంటి, అసలు అంతగా వాడు ఏం చేశాడు అని రామదాన్ ఏంట్రా ఏమైనా యాక్షన్ చేశారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. లేదు అన్నయ్య సార్ ఏంటి సార్ అని చెప్పి ప్రేమ అనగానే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుమార్ గారి అమ్మాయిని పొద్దున్న మీరు క్యాబేజ్ తీసుకెళ్లారు కదా, అమ్మాయి మిస్ అయింది కంప్లైంట్ వచ్చింది అని చెప్పగానే ఒకసారిగా ప్రేమ్ సార్ మళ్ళీ షాక్ అవుతుంటారు. రోజు ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. సార్ అసలు నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు సార్, మీకు ఏదో ఫాల్స్ కంప్లైంట్ వచ్చింది అని ప్రేమ్ అనగానే ఇంకా ఎస్ఐ ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా చూపిస్తూ ఉంటారు. ఇంకా రమాదాకి అద్దరికి కష్టపడుతూ ఉంటుంది. అలా ప్రేమ్ అంతా ఫోటో చూపించాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం కదా ఈ అమ్మాయి క్యాబ్ ఎక్కింది కదా అని ఎస్ఐ అడుగుతుంటారు. అని ప్రేమ్ అంటూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు చెప్పిన అడ్రస్ మీరు దింపారని ఎస్ఐ అడుగుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ ఏమో లేదు అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే అమ్మాయిని మాటని గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఒకసారి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా చంద్రిక ఇంకా అది చూస్తూ ఉంటుంది. అంటే మీరు అమ్మాయిని మాయం చేశారుగా, ఆ లొకేషన్ తెంపలేదంటే ఎస్ఐ అని కానీ ఇంకా ప్రేమ్కి ఏమో అర్థం కాదు టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా ఒక్కసారి ఇంకా ప్రేమకి అర్థం కాదు. సార్ నేను చెప్పేది వినండి సార్ అని ప్రేమంగా చూడండి అమ్మాయి మైనరు పైన మాకు చాలా ప్రశ్న ఉంది, ఇంకేం మాట్లాడద్దని ఎస్ఐ సార్ ఆ అమ్మాయిని ఏం చేయకుండా అరెస్ట్ చేస్తారేంటి, నేను చెప్పేది విన్నా అని ప్రేమంగానే ఏం చెప్తారు నాకేం తెలీదు నేనేం చెప్పి అంటారు అంతే కదా అని ఎస్ఐ అంటూ సారీ అని చెప్పి రామదేవ్ అంటూ ఇదిగోండి కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా ఎస్ఐ ఆర్డర్ వేస్తుంటారు. సార్ మా అబ్బాయి కాదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఎక్కడ జరిగింది ప్లీజ్ సార్ వదిలేండి సార్ అని చెప్పి చంద్ర చేతులు జోడించి ఏడుస్తాడు. అవును సార్ ఆయన ఎవరికి హాని కలిగించే మనిషి అయితే కాదు, ఇది ఎవరో చేసిన పని ఆయన చేసింది కాదు, అది ఎవరో కనిపెట్టండి
అని అంటూ నిర్దోషం తీసుకెళ్లొద్దు అని చంద్రిక అనగానే నిర్దోష దోష ఇంట్రాగేషన్ లో తెలుస్తుందిలే ఎస్ఐ అనగానే కుమ్మేంటి వాడు చచ్చిన సంతోషం చెప్పి రోజు తనతో నవ్వుకుంటుంటుంది. సార్ నేను లాయర్ని, తప్పుడు కేసు అరెస్ట్ చేస్తే తర్వాత మీరు ఇబ్బందులు పడతారు అని ప్రేమంగానే ఈ బెదిరింపు నేను భయపడలేదు సార్, మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి అరెస్ట్ అవ్వడంతో వచ్చామని చెప్పి ఎస్ఐ చూపిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ ఇంకా ఏం మాట్లాడు. చంద్రిక రమాదేవి అలాగే చామంతి షాక్ అవుతూ ఉంటారు. చెప్పేది వెంటనే సార్ ఆ అమ్మాయి ఎక్కడ దిగి చెప్తాను, ఎక్కడ ఎంక్వైరీ చేసి దొరుకుతుంది కదా అని ప్రేమంగానే ఫోన్ చెప్పండి ఎక్కడ నుంచి తీసుకొస్తా ఎస్ అనగానే అది మీ పని సార్ ప్రేమంగానే అదే కదా సార్ నేను చేస్తున్నాను, మీరు లాయర్ తిరుగుతారు నా ఇది వాడబాకండి అని ఎస్ఐ అంటూ ఇదిగో మేడమే మర్యాద కాబట్టి ఇప్పుడు దాకా నేను కామ్గా మాట్లాడుతున్నాను అని ఎస్ఐ గారు అలాంటి మర్యాదలు ఏం పెట్టుకోకలేదు ఎస్ఐ గారు, తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా నేనేం క్షమించనులే, మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పి రమాదేవి అన్న మాటలకి చంద్రిక చామంతి షాక్ అవుతుంటారు. అమ్మాని ప్రేమగానే చి నేను అది పిలకు అని చెప్పి రమాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ చాలా బాధపడుతుంటారు. ఇంకా అరుణ్ రోజు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా పదండి అని అంటూ కానిస్టేబుల్ తీసుకురండి అని ఎస్ఐ అనగానే కానిస్టేబుల్ ప్రేమ లాక్కొని తీసుకెళ్తుంటారు. ప్రేమ్ బాబు అని చెప్పి చంద్రిక ఒక పక్క చామంతి ఒక పక్క ఏడ్చుకుంటూ వెనకాల వస్తూ ఉంటారు. ఆగండి సార్ అని చెప్పి ఇద్దరు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ఐ కూడా గుప్పెట్లో గుణ పెట్టినాడుగా అసలు లెక్కే చేయట్లేదు, ఇదే కదా మనకు కావాలి. రోజా నవ్వుకుంటుంది. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి అని చెప్పి చామంతి ఒక పక్క చంద్రిక ఒక పక్క పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రేమ్ పట్టుకొని జీప్ ఎక్కిస్తూ ఉంటారు. ఇంకా జీప్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా చంద్రికకి అలాగే చామంతికి ఇంకా ఏం అర్థం కదా ఏడుస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ బాబు అటు కాదు సార్ అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. దానికి ఎవరు ఏం మాట్లాడించుకోరు. ఇంకా ప్రేమ్ ఇంకా తీసుకెళ్తూ ఉంటారు. సార్ కాస్త చెప్పేది వినండి సార్ అని చెప్పి చామంతి చంద్రిక అదే పని ఏడుస్తూ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్ ఇంకా జీప్ స్టార్ట్ చేయమని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రోజా అదే పనిగా రాకూడదు, తప్పు చేస్తే కన్న కొడుకు మీరు క్షమించు, మీ డ్యూటీ మీరు చేయని చెప్పి రమాదేవి అనే మాటలు ప్రేమ్ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకొకసారిగా చామంతి ఏం చేస్తాడు అత్త పదక్క అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్తూ ఉంటారు. ఇదేం సార్ మీ తమ్ముడు ఇలా తయారయ్యాడు అని రోజా అనగానే అదే కదా నాతో ఛాలెంజ్ చేశాడు కదా, ఇదిగో గెలవడానికి ఇలా అడ్డదారులు తొక్కుతున్నట్టున్నాడు అని అరుణంగానే నా పరువు తీస్తున్నాడు అని చెప్పి రమాదేవి అంటూ అరుస్తుంది. అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటా, ప్రేమ్ బాబు గురించి మీకు తెలీదా ఏంటి అని చెప్పి పెద్ద ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడిన అమ్మ ప్లీజ్ అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి చంద్రిక అనగానే ఏం మాట్లాడమంటావు, చేసి ఏం చెప్పమంటావు, వాళ్ళకి ఇలాంటి కొడుకును కన్నా అని చెప్పి చెప్పమంటావా ఏంటి అని రమాదేవి మాట్లాడి ఆయన అమ్మగారు ప్రేమ్ బాబు ఏ తప్పు చేయని చెప్పి మాకైతే ఉంది కదా, మీరు ఆయన కన్న తల్లి కదా, మీరు నమ్మకాన్ని కోల్పోకూడదు కదండి, మీరే కదండి ముందుండాలి అని చామంతంగా దేనికి అందరితో చీ కొట్టించుకోవడానిక ఏంటి అని రమాదేవి ఆశపడుతుంది. అంటే వాడి మీద వేసే చెప్పులు నా మీద విసిచ్చుకోవడానిక ఏంటి అని రమాదేవి అంటే అమ్మగారు బాబు గారు ఆటవాళ్ళు కాదు, దయచేసి బెయిల్ మీద ఆయన బయటకు తీసుకురండి అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అమ్మాయి ఏమైందో నిజాన్ని నిరూపిద్దాము అని చామంతి చెప్తుండదు. నువ్వేం నిరూపించేది, వాళ్ళు నిరూపించాక వాడిని తీసుకెళ్లారు, అలాంటి చేసేవాడికి వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పి అరుణ్ మాటలు చామంతి బాధపడుతూ ఉంటుంది. మరి ఇంత దారుణంగా మాట్లాడక బాబు అని చెప్పి చంద్రిక ఏడుస్తుంటుంది. మరి మీ ప్రేమ్ బాబు చేసేది దారుణాలు కాదా ఏంటి చంద్రిక, మేం మాట్లాడుతుంది వాస్తవం కదా అంటారు రోజా అమ్మగారు మీరు ఏం చేయరా, మీరు నమ్మిందని నమ్ముతారా అని చామంతి అవును ఛాలెంజ్ చేసిన దగ్గర నుండి వాడి క్యారెక్టర్ మొత్తం మారిపోయింది కదా, అందుకే ఒక మైనర్ పైన ఇంట్లో చేసే స్థాయికి ఎదిగిపోయాడంటే వాడు మనిషే కాదు అని రామదాని మాటలు చంద్రిక చామంతి షాక్ అవుతూ ఉంటారు. వాడి మొహం కూడా నాకు చూడడం లేదు అని చెప్పి రమాదేవి ఆశలు వెళ్ళిపోతుంది. అమ్మగారు అని చెప్పి చామంతి ఏడు ఆపరేషన్ చేస్తుంది. కానీ రమాదేవి ఇంటి చూడకుండా చాలా కాపు వెళ్ళిపోతుంది. అత్త పద మనం పోషకు వెళ్దాం పద అని చెప్పి చామంతి చంద్రిక పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా రోజు అతపైన నవ్వకూడదు, వెళ్ళండి చావు బాగుతూ ఉంటారు కదా అది చూసి మీరు ఏడవండి అని ఇంకా రోజు తనతో నవ్వకూడదు అనుకున్న విధంగా పోలీసులు ప్రేమ్ని లాఠీతో అదే పని కొడుతుంటారు. ఇంకా ప్రేమ్ గట్టి అరుస్తూ ఉంటారు. చెప్పరా చెప్పు అని అదే పని బాధేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ ట్యాకులు పెడుతూ ఉంటారు. అరే చెప్పరా చెప్పు అని చెప్పి పోలీసులు అదే పని ప్రేమ్ కొడుతూ ఉంటారు. అరే చెప్పరా ఏం చేసావరా అని వేస్తాం. ఇదిగో నేను చెప్పేది అనుకుంటే మీరు రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు కదా, దీనివల్ల అసలు దోషి తప్పించుకుంటారు, అమ్మాయికి ఏదైనా కావచ్చు అర్థం చేసుకోండి సార్ అని ప్రేమగానే ఏంటది చెప్తావేంట్రా, చేసింది పోతే తప్పించింది ఇంకెవర్రా, చెప్పు అమ్మాయిని ఏం చేశారు చెప్పరా
నువ్వు చెప్పరా ఇలాగా అని చెప్పి మళ్ళీ లాఠీ తీసుకొని ఎస్ఐ కొడుతుంటాడు. ఇంకా ప్రేమ్ ఆ దెబ్బలకి తట్టుకొని గట్టి గట్టి కేకలు పెడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఎస్ఐ ఇంక కావని చెప్పి ప్రేమ్ ఇంకా నాన్ స్టాప్ పడుతున్నాడు. ఇంకా ప్రేమ్ ఆ దెబ్బలు తట్టుకుని ఒకసారి సోదప్పి పడిపోతాడు. ఇంకా అలాగే ఉన్న చూసి ఇంకా ఎస్ఐ ఇంకా కొట్టడం ఆపుతూ ఉంటాడు. అప్పుడే చంద్రిక ఛానల్ చూసి షాక్ అయిపోయింది. బాబు బాబు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇంకొకసారి ప్రేమ్ కొట్టడం చూసి తట్టుకోలేదు. సార్ మీకు తన పెడతాను వదిలేయండి అని చంద్రిక అనగానే ఎస్ఐ గారు ఆయన హింసించద్దు, ఆయన అమాయకుడు అని చెప్పి చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. అలాగే చామంతి ఏడుస్తుంది. ఏంటి అమ్మాయిలోకి వెళ్ళిపోయాడు వీడు అమాయకుడా ఏంటి అని ఎస్ఐ మాటకు చంద్రిక చామంతి షాక్ అవుతుంటారు. ఇంకా అలాగే వింటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆపండి ఆపండి సార్, కొట్టకండి సార్ అని చెప్పేసి ఇంకా చామంతి ఏడుస్తుంది. 8 కిడ్నాప్ చేసి చెప్పరా అని చెప్పి ఎస్ఐ అనమాటకి చేసిన వాళ్ళని పట్టుకోక చేపడం మానేసి ఏంటి నీకు వచ్చిన కంప్లైంట్స్కి నన్ను ఇరికించాలని చూస్తున్నావా, ఎప్పటికీ జరగదు అని చెప్పి ప్రేమ మాటకి నోర్మి అని చెప్పి మళ్ళీ ఎస్ఐ అదే పనిగా బాగుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ దెబ్బలు తట్టుకొని అరుస్తుంటాడు. అలా చూసి చంద్రిక చామంతి తట్టుకోలేకపోతుంటారు. ఆగండి ఎస్ఐ గారు ఆగండి అని చెప్పి చామంతి ఆపుతూ ఉంటుంది. కానీ ఎస్ఐ మాత్రం అదే పని కావాలని చెప్పి కొడుతూ ఉంటాడు.